నో డ్యూ సర్టిఫికేట్ తీసుకోవాలి. సో ఈ విధంగా మున్సిపాలిటీలకు ఖజానా పెరుగుతోంది. తో పాటు అక్కడటువంటి రెబల్స్ పరిస్థితి ఏంటి? రేపొద్దున రెబల్స్ బెటర్ దెన్ కాంగ్రెస్ పార్టీ ఎట్లా ఎదుర్కోబోతోంది? మాట్లాడదాం. ఉపేందర్ ఖమ్మం జిల్లా నుంచి మా కరెస్పాండెంట్ అందుబాటులో ఉన్నారు. ఉపేందర్, గుడ్ ఆఫ్టర్నూన్. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. అన్ని జిల్లాలు వేరు, ఖమ్మం జిల్లా వేరేనే చెప్పాలి. ఎందుకంటే ఖమ్మం రాజకీయాలు క్వైట్ డిఫరెంట్గా ఉంటాయి. ఎప్పుడు ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారో ఎవరికి అర్థం కాదు. అంటే అక్కడ వ్యక్తిగత బలమైనటువంటి వ్యక్తి కేంద్రంగానే ఎన్నికలు జరుగుతూ ఉంటాయి. కమింగ్ టు ఖమ్మం జిల్లా విషయం తీసుకుంటే డిప్యూటీ సీఎం, 2 మంత్రులు అదే జిల్లాకు చెందినటువంటి వాళ్ళు. సో ఒక పవర్ జంక్షన్ ఖమ్మంలో ఉంది. ఆ జంక్షన్లో మున్సిపాలిటీ ఎన్నికల వాతావరణం ఎట్లా ఉంది? సో ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి? బీఆర్ఎస్ పార్టీ ఎట్లాంటి పాత్ర పోషించబోతోంది? భారతీయ జనతా పార్టీకి ఏమైనా స్కోప్ ఉందా? అక్కడ ఎట్లా చూడొచ్చు? శ్రీకాంత్, ఇప్పటికే ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 5 మున్సిపాలిటీల్లో కూడా ఇప్పటికే ఏమో హోరాహోరీగా అయితే నామినేషన్లు కూడా దాఖలైన పరిస్థితి కనిపిస్తుంది. దాదాపుగా 176 వార్డులకి ఇప్పటికే 736 అంటే అభ్యర్థులు 763 నామినేషన్లు కూడా దాఖలు చేయడంతో అక్కడ తీవ్ర పోటీ అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. రెబల్స్ కూడా ఎక్కువగా ఇస్తున్నారు. అధికార పార్టీ కావచ్చు, అది విపక్ష పార్టీల నుంచి కూడా రెబల్స్ బెడద మాత్రం ఆయా పార్టీలను మాత్రం తొలిసివేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వారందరినీ కూడా సద్దుమణించే ప్రయత్నం అయితే కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఏదైతే అటు మధిర, వైరా, సత్తుపల్లి, అదేవిధంగా ఎదులాపురం, అదేవిధంగా ఇటు పాలెం నియోజకవర్గంలో ఉన్నటువంటి మున్సిపాలిటీల్లో మాత్రం అటు అభ్యర్థులు అది అధికార పార్టీని మాత్రం ముచ్చమటాలు పెట్టిస్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఇక ఏదైతే ఎదులాపురం రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి నియోజకవర్గం, ఆ నియోజకవర్గంలో ఇప్పటికే తొలిసారిగా ఏదైతే ఎదులాపురం మున్సిపాలిటీ ఏర్పడింది, ఇక్కడ తొలిసారి కూడా ఎన్నికలుగా అయితే కొనసాగుతున్నాయి. దాదాపుగా 32 వార్డులు ఉంటే ఇప్పటికే అంటే దాఖలు చేశారు. వారందరినీ కూడా ఉపసంహరించి, ఎందుకంటే అటు ఇప్పుడు మంత్రిగా ఉన్నటువంటి అటవీ శాఖ మంత్రి తమ ప్రయత్నాలు పరిస్థితి కనిపిస్తుంది. అధికారులతో కూడా ఇప్పటికే అటు సమావేశాలు కూడా నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఇటు ఏదైతే బట్టి నియోజకవర్గంలో దాదాపుగా కొన్ని ఈక్వేషన్స్ మారుతాయి. ఈ మధ్యకాలంలో భట్టి మీద వస్తున్నటువంటి కథనాలు కానీ, నైని బొగ్గుగనికి సంబంధించి ఆయన పైన వస్తున్నటువంటి ఆరోపణలు కానీ, ఈ వెనకాల ఎవరుండి నడిపిస్తున్నారో మాకు తెలుసు, ఎవరి ప్రయోజనాల కోసం, ఎవరి సంతోషం కోసం మాట్లాడుతున్నారో మాకు తెలుసు అని మాట్లాడిన మాటలన్నీ కూడా కొన్ని వర్గాల ప్రకారం చూస్తే ముఖ్యమంత్రిని ఉద్దేశించే మాట్లాడుతున్నారు, చంద్రబాబు నాయుడుని ఉద్దేశించే మాట్లాడుతున్నారు. బట్టి మీద ఏదో మట్టి జల్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారన్నదే ప్రధానంగా వినిపించింది, బట్టిని టార్గెట్ చేస్తూ. ఈ సింపతి ఈ మున్సిపల్ ఎన్నికల పైన ఎఫెక్ట్ ఇది ఎట్లా ఉండబోతోంది? సో అక్కడ ఏమైనా వర్గాలుగా ఉండేటువంటి అవకాశం ఉంటుందా, లేదంటే కాంగ్రెస్ పార్టీ యూనిటీగానే ఉంటుందా? డెఫినెట్లీ ఇటు కాంగ్రెస్ పార్టీ మధిర నియోజకవర్గంలో అంటే కలిసికట్టుగా ఉండే ప్రయత్నం అయితే కొనసాగుతుంది. కానీ అక్కడ మాత్రం అటు ఏదైతే ఆంధ్ర సరిహద్దుగా ఉండటం, ఆంధ్ర ప్రభావం కూడా ఉండటంతో కూడా ఆ వ్యాఖ్యలు కూడా చేశారైతే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే అటు ఇప్పటికే ఏదైతే సత్తుపల్లి కావచ్చు, మధిర నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఆంధ్ర ప్రభావంతోనే ఈ వాదనలు కూడా వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక అధికార పార్టీకి సంబంధించినటువంటి వారు కూడా ఎక్కువగా నామినేషన్లు వేయడంతో వారందరినీ కూడా బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే అటు బట్టి విక్రమార్క ప్రత్యేకంగా ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రత్యేకంగా తనదైన వర్గాన్ని కూడా పొంచి పోషిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ నేపథ్యంలోనే మరో ఏదైతే విపక్ష వర్గానికి సంబంధించినటువంటి వారంతా కూడా కొంత ఇబ్బందులు పడుతున్న నేపథ్యం ఉంది. వారందరినీ కూడా సమన్వయం చేస్తూ ముందుకు దూసుకెళ్తున్నారు. ఇప్పటికే ఏదైతే అటవీ శాఖ మంత్రిగా ఉన్నటువంటి కొండ సురేఖ కూడా నిన్న మధిర నియోజకవర్గంలో పర్యటించడం జరిగింది. ఏదైతే బీఆర్ఎస్ ఖచ్చితంగా ఈసారి ఓడించాలి, అదే విధంగా ఇక్కడ మనం గెలిచే లక్ష్యంగా కూడా ముందుకు సాగాలని చెప్పేసి అటు కార్యకర్తలు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఇటు ఏదైతే మధిర, ఇటు ఏదే విధంగా పాలేరు నియోజకవర్గాల్లో మాత్రం రెబల్స్ ను కూడా ఖచ్చితంగా వారందరినీ నిలువరించి ఖచ్చితంగా ముందు గెలిపే లక్ష్యంగా కూడా ముందుకు సాగాలని అయితే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం మాత్రం నియోజకవర్గ వ్యాప్తంగా ప్రచారం కూడా 3 గంటల వరకు కూడా నామినేషన్ల ఉపసంహరణ ఉండటంతో వారందరినీ కూడా కొలికి తీసుకొచ్చే ప్రయత్నం అయితే కొనసాగుతుంది. ఇక అటు సిపిఐ పార్టీతో కూడా పొత్తు దాదాపుగా ఇప్పటి వరకు అయితే కొలిక్కి రాని పరిస్థితి కనిపిస్తుంది. వారందరితో కూడా తెగదింపులు ఉన్నాయి అని అనిపిస్తుంది. అయితే వారంతా కూడా ఏదైతే సిపిఐ పార్టీకి సంబంధించినటువంటి వారంతా కూడా తమకు ప్రాతినిధ్యం ఇవ్వట్లేదు, అటు ఏదైతే బట్టి కావచ్చు, అదే విధంగా ఇటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కావచ్చు, వీరంతా కూడా తమ కోరుకుంటున్నటువంటి సీట్లు ఇవ్వట్లేదు,
అంటే గెలుపు అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన వరకే తమను వాడుకున్నారు, తర్వాత మాత్రం ప్రాతినిధ్యం వేయట్లేదు, మేము ప్రభుత్వానికి సహకరిస్తున్నాం అని చెప్పేసి చెప్తున్నప్పటికీ ఇక్కడ మాత్రం తమ కోరుకున్న సీట్లు ఇవ్వకపోవడంతో వారంతా కూడా కొంత స్వతంత్రంగానే అంటూ అభ్యర్థులు కూడా పోటీలో ఉండే పరిస్థితి కనిపిస్తుంది. వారందరినీ కూడా బుజ్జగించే ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయి. మొత్తాన్ని చూసుకుంటే మాత్రం కాంగ్రెస్ మాత్రం తమ గెలుపు ధీమాను వ్యక్తం చేస్తున్నప్పటికీ మాత్రం కొంత లోపల మాత్రం ఇబ్బందులు పడుతుంది. బీఆర్ఎస్ కూడా ఆ దిశగా కూడా గెలిపే లక్ష్యంగా కూడా ముందుకు సాగుతున్న పరిస్థితి జిల్లాలో కనిపిస్తుంది. శ్రీకాంత్, థ్యాంక్ యూ ఉపేందర్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో మొత్తానికి ఇంకో బ్రేకింగ్ కూడా తెలుస్తుంది. మున్సిపల్ ఎన్నికల్లో